సింగపూర్. ఈ దేశానికి ఉన్న సక్సెస్ స్టోరీ మరే ఇతర దేశానికి లేదంటే మీరు నమ్మగలరా? ఒకప్పుడు ఈ సింగపూర్ ఒక కటిక పెద్ద దేశం, కానీ నేడు ప్రపంచంలోనే 5th రిచెస్ట్ కంట్రీగా నిలిచింది. మనకు స్వాతంత్రం 1947లో వస్తే సింగపూర్కి 1965లో వచ్చింది. అంటే 18 సంవత్సరాల తర్వాత. దానికి ముందు వరకు కూడా సింగపూర్, మలేషియా దేశాలు కలిసి ఉండేవి. లైక్ మన ఆంధ్ర, తెలంగాణ మాదిరిగా. ఈ రెండు కలిసి ఉన్నప్పుడు ఆ దేశాన్ని మలయా అని పిలిచేవారు. కానీ ఎప్పుడైతే మలేషియా నుండి సింగపూర్ విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడిందో ఆ సమయంలో అనగా 1965లో సింగపూర్ పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది. దేశంలో అక్షరాస్యత కేవలం 57% మాత్రమే ఉంది. అంటే ప్రతి 100 మందిలో సగం చదువులేని వారే ఉన్నారు. అలాగే దేశంలోని ప్రజలకు సరిగ్గా తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఉండేవి కావు. దాంతో ఆ సమయంలో సింగపూర్లోని ప్రజల్లో కొందరు డ్రగ్స్కి బానిసైపోతే మరికొందరు డబ్బు కోసం దొంగతనాలు, కిడ్నాప్లు, హత్యలు కూడా చేసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే సింగపూర్ దరిద్రాన్ని, పేదరికాన్ని చూసి మలేషియా అమ్మయ్య దీన్ని వదిలించుకుని బ్రతికిపోయాం అన్నట్లుగా ఊపిరి పీల్చుకుంది. అలాంటి స్థితిలో వదిలేయబడిన ఒక పేద దేశం నేడు 57 సంవత్సరాలు గడిచాక, అనగా ఈ 2023లో కనుక చూసినట్లయితే 57% అక్షరాస్యత కాస్త 98%గా మారిపోయి మోస్ట్ బిజినెస్ ఫ్రెండ్లీ కంట్రీగా నిలబడింది. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. పూర్ కంట్రీ కాస్త వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీగా మారిపోయింది. అలాగే ప్రపంచంలోనే అవినీతి లేని దేశాల్లో 4వ స్థానంలోనూ, సేఫెస్ట్ కంట్రీ లిస్టులో 5వ స్థానంలోనూ, ఎకనామీ పరంగా ఆసియాలోనే 4వ స్థానంలోనూ, ఇలా చెప్పుకుంటూ పోవాలి. కానీ ప్రతి రంగంలోనూ తన సత్తా ఏంటో చూపిస్తూ ఒక తోపు దేశంగా నిలబడింది. అసలు ఇదంతా సింగపూర్ ఒక్కదానికి ఎలా సాధ్యమైంది? ఈ దేశం ఇంతలా డెవలప్ అవడానికి కారణం ఎవరు? అసలు వీరు ఫాలో అయిన ఆ స్ట్రాటజీస్ ఏంటి? ఈ విషయాలనే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో ఎండ్ వరకు మిస్ కాకండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సింగపూర్ సైజ్ పరంగా మన భారతదేశంతో పోలిస్తే 0.25% మాత్రమే ఉంటుంది. అంటే మన తెలంగాణ అంత కూడా ఉండదు. అసలు తెలంగాణ కాదు, సుమారుగా మన హైదరాబాద్ అంత సైజులో ఉంటుంది. ప్రపంచంలోని 20 చిన్న దేశాల్లో సింగపూర్ కూడా ఒకటి. కానీ ప్రస్తుతం ఈ దేశం ప్రపంచ ఎకనామిక్స్ ఫ్రీడమ్ ఇండెక్స్లో టాప్లో నిలిచింది. నివాసం ఉండేందుకు, ఉద్యోగం చేయడానికి చాలా మందికి నేడు ఈ దేశం ఫస్ట్ ప్రయారిటీగా మారింది. అలాగే నేడు ఈ సింగపూర్ హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్తో అతిపెద్ద కమర్షియల్ సెక్టర్గా మారింది. ఈ సింగపూర్ 0 నుండి హీరోగా ఎలా ఎదిగిందో తెలుసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. సింగపూర్ అనేది బ్రిటిష్ పరిపాలనా కాలంలో మలేషియాలో ఒక భాగంగా ఉండేది. ఇక సింగపూర్ అనేది ఇండియా, చైనా, సౌత్ ఈస్ట్ ఆసియా ఈ లొకేషన్లకు మధ్యలో ఉంటుంది. కనుక 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వారి వ్యాపార మార్గాలను ఈ ప్రాంతం గుండానే చేస్తుండేది. ఈ సమయంలోనే బ్రిటిష్ ఆఫీసర్ అయిన సర్ స్టాంఫర్డ్ రాఫెల్స్ ఈ సింగపూర్ ప్రాంతాన్ని ఆధీనంలో ఉంచుకొని దీనిని ట్యాక్స్ ఫ్రీ పోర్టుగా వాడారు. దాంతో అందరి దృష్టి ఆ సమయంలో సింగపూర్ పైన పడింది. దాంతో క్రమంగా సింగపూర్ ప్రాంతం అనేది వ్యాపారాలు చేసుకోవడానికి అనుకూలంగా మారినప్పటికీ ఇక్కడ నివసిస్తున్న ప్రజల జీవితాలు అనేవి సరైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోవడంతో మరింత అధ్వానంగా తయారయ్యాయి. ఇక అదే సమయంలో అనగా 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ వారు ఈ ప్రాంతాలపై దాడి చేసినప్పుడు సింగపూర్ అంతా మొత్తం ధ్వంసమైపోయింది. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం కనీసంగా కూడా సింగపూర్కి సాయం చేయలేదు, అండగా నిలవలేదు. దాంతో ఈ ప్రాంత ప్రజలకు బ్రిటిష్ వారిపై విపరీతమైన ద్వేషం మొదలైంది. కేవలం వ్యాపారం పరంగా లాభాల కోసం తమను వాడుకుంటున్నారు తప్ప ఏ మాత్రం అండగా నిలవటం లేదని అర్థం చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి ప్రజల నుంచి ఒక ధైర్యవంతుడైన నేత ఉద్భవించాడు. ఆయనే లీ కుయాన్ యూ. ఆ సమయంలో అక్కడి ప్రజలకు ఇతను ఒక ఆశాజ్యోతిగా మారాడు. ఇక లీ ప్రజల కోసం పీపుల్స్ యాక్షన్ పార్టీ అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. దాంతో 1959లో ఆయన మలయాకు అంటే ఇప్పటి సింగపూర్కి తొలి ప్రధానమంత్రి ఎన్నుకోబడ్డారు. కానీ ఆయన ప్రధానమంత్రి అయిన కొన్ని సంవత్సరాలకే దేశంలో జాతి మత విద్వేషాలు చోటు చేసుకున్నాయి. దాంతో 9th ఆగస్టు 1965లో సింగపూర్, మలేషియా 2 దేశాలుగా వేరయ్యాయి. ఈ విభజన తర్వాత సింగపూర్ దేశ పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. దేశంలో 80% కంటే ఎక్కువగా ఎకనామిక్ క్రైసిస్ చోటు చేసుకున్నాయి. ఎంప్లాయ్మెంట్ జీరోగా మారింది. ఎక్కడ చూసినా అల్లర్లు, క్రైమ్ మరియు కరప్షన్ కనిపించేవి. ఈ దుర్పరిస్థితిని చూసి లీ తమ దేశ ప్రజల్ని ఈ క్రైసిస్ నుంచి ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఆయన దేశంలో అనేక కఠినమైన పాలసీలు తీసుకొచ్చాడు. మొదట దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ఫైల్స్ని పూర్తిగా బ్యాన్ చేశాడు. అంటే ప్రతి పౌరుడు ఇలాగే జీవించాలని కొన్ని చట్టాలను తెచ్చారు. ఇక క్రైమ్, కరప్షన్ లాంటి నేరాలు చేసే వారిపైన భయంకరమైన శిక్షలు విధించాడు. అలాగే డ్రగ్ డీలర్, డ్రగ్స్కి బానిసైన వారిపైన కూడా కఠినంగా వ్యవహరించాడు. దేశం క్లీన్గా ఉంచేందుకు కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చాడు. ఇందులో భాగంగానే ఆ దేశంలో చూయింగం తినడాన్ని కూడా పూర్తిగా బ్యాన్ చేశాడు. అప్పట్లో ఆ దేశ ప్రజలకు ఈ కఠినమైన రూల్స్ నచ్చక
ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపారు. కానీ దేశ భవిష్యత్తు కోసం ఆ నిర్ణయాలు చాలా అవసరం కాబట్టి లీ కూడా వెనక్కి తగ్గలేదు. దాంతో ఈ రూల్స్ అన్నీ అమల్లోకి వచ్చాక మెల్లమెల్లగా దేశ ప్రజలకు పాజిటివ్ రిజల్ట్స్ కనపడడం మొదలయ్యాయి. దాంతో క్రమంగా దేశ ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇక ఆ తర్వాత ప్రభుత్వం తమ ఫోకస్ మొత్తాన్ని కూడా ఆ దేశంలోని హౌసింగ్ సిస్టమ్ మీద పెట్టింది. 1965లో ఒక రిపోర్ట్ ప్రకారం అక్కడి ప్రజల్లో కేవలం 5% మంది వద్ద మాత్రమే సొంత ఇల్లు ఉండేవి. దేశంలో ఎక్కువ మంది బస్తీల్లో రోడ్డు పక్కన నివసించేవాళ్ళు. ఇదంతా గమనించిన లీ ప్రజల స్థలాల్ని చాలా తక్కువ ధరకి గవర్నమెంట్ కొనేలా చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ క్రమంలో గవర్నమెంట్ పెద్ద మొత్తంలో స్థలాన్ని కొని అక్కడ నివసించడానికి తక్కువ ధరలో ఇళ్లను నిర్మించి ఇచ్చింది. అంతేకాదు దేశ ప్రజలు ఎటువంటి సమస్యలు లేకుండా ఈ ఇళ్లను సొంతం చేసుకోవడానికి గవర్నమెంట్ ఒక కొత్త లాని కూడా పాస్ చేసింది. ఈ లా ప్రకారం ఉద్యోగులు తమ శాలరీలో 25% శాలరీని ప్రొవిడెంట్ ఫండ్ రూపంలో జమ చేయాలి. ఉద్యోగుల ఈ 25% సేవింగ్స్కి ప్రభుత్వం ఇచ్చే మరో 25% డొనేషన్ని కలిపి మొత్తం 50% ఫండ్స్ని ప్రజలకు అందించాడు. ఈ విధంగా ప్రజలు ఇండ్లను కొనుక్కోవడం చాలా సులువుగా మారింది. ఇలా హౌసింగ్ ప్రాబ్లం సాల్వ్ చేశాక ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కోసం లీ తమ దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయవలసిందిగా ఫారిన్ కంపెనీలను కోరాడు. నేచురల్ సోర్సెస్ లేకపోవడం వల్ల సింగపూర్కి మెయిన్ ఇన్కమ్ సోర్స్గా FDI అనగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి మారిపోయింది. అందుకోసం నో ట్యాక్స్ పాలసీ అమలు చేశాడు. ఈ పాలసీ ప్రకారం ఏ ఫారిన్ కంపెనీలైనా తమ దేశంలో స్టార్టింగ్ 10 సంవత్సరాల వరకు ఎటువంటి ట్యాక్స్ కట్టకుండా ఆ దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పాలసీ అమల్లోకి వచ్చాక విదేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీలు సైతం సింగపూర్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చాయి. ఆ విధంగా దేశంలో ఎంప్లాయ్మెంట్ రేటు కూడా పెరిగింది. దాంతో ఒకానొక సమయంలో జీరో ఎంప్లాయ్మెంట్తో ఉన్న ఈ దేశం కేవలం 10 సంవత్సరాల్లో నిరుద్యోగం లేని దేశంగా మారింది. ఇది సింగపూర్ చరిత్రలోనే అతిపెద్ద విజయం. ఫారిన్ కంట్రీస్ని అట్రాక్ట్ చేయడం కోసం సింగపూర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వచ్చింది. అది ఎంతలా అంటే 2003 నుంచి 2018 వరకు హైయెస్ట్ FDIని అట్రాక్ట్ చేసిన కంట్రీగా నిలిచింది సింగపూర్. ఆ తర్వాత టాప్ 3లో మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. ఇక సింపుల్ ట్యాక్స్ సిస్టమ్లు, ఫారిన్ ఇన్వెస్టర్స్కి అప్పు ఇవ్వడం, హై క్వాలిటీ రియల్ ఎస్టేట్ అండ్ పొలిటికల్ స్టెబిలిటీ ఉండటంతో సింగపూర్ యొక్క FDI ఎప్పుడూ తగ్గకుండా టాప్లో ఉంటూ వచ్చింది. మరోవైపు దేశంలో ఎంప్లాయ్మెంట్ పెరగటం వల్ల అవినీతి కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉండటంతో పైగా ఎక్కువగా డబ్బులు సంపాదించడం కోసం ఉద్యోగులు కరప్షన్ ఎక్కువగా చేస్తారని గమనించిన లీ ఆ దేశ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కరప్షన్ చేసే ఛాన్స్ లేకుండా వాళ్లకు పెద్ద మొత్తంలో జీతాలు ఇచ్చేవాడు. ఇంత శాలరీస్ ఇచ్చాక కూడా ఎవరైనా కరప్షన్కి పాల్పడితే వారికి చాలా కఠినంగా శిక్షలు విధించేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా అధికారి లంచం తీసుకుని దొరికితే ఆ దేశంలో డైరెక్ట్గా ఉరిశిక్ష విధిస్తారు. ఇలాంటి ఎన్నో కఠిన శిక్షల్ని అమల్లోకి తీసుకొచ్చారు. అందుకే ఇప్పుడు ఈ దేశం ప్రపంచంలోనే అతి తక్కువ అవినీతి ఉన్న దేశాల్లో 4వ స్థానంలో ఉంది. ఇక సింగపూర్ యొక్క డెవలప్మెంట్కి ఇంకొక మెయిన్ రీజన్ ఎడ్యుకేషన్. ఒక కంట్రీ డెవలప్గా అండ్ రిచ్గా అవ్వాలంటే ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్. ఎంత తక్కువ ట్యాక్స్తో ఫారిన్ కంపెనీస్ని అట్రాక్ట్ చేసినా కూడా ఎడ్యుకేషన్ అనే టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే ఆ కంపెనీస్ సింగపూర్ ప్రజల్ని పనిలో పెట్టుకోలేవు. ఇది బేసిక్ కామన్ పాయింట్. సో FDI ఎంత హైలో ఉన్నా కానీ అది సింగపూర్ గ్రోత్కి హెల్ప్ అవ్వదు. ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకుని లీ గవర్నమెంట్ ద్వారా ఎడ్యుకేషన్ డెవలప్ చేయడం కోసం మొదటి నుంచి ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. ఇందులో భాగంగానే గవర్నమెంట్ తమ బడ్జెట్లో ఎక్కువ శాతం విద్యా వ్యవస్థను ఇంప్రూవ్ చేయడానికి ఇన్వెస్ట్ చేసింది. పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందించడం కోసం పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజెస్ నిర్మించింది. ఇలా 50 సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటూ వచ్చి ఈరోజు ప్రపంచంలోనే బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో ఒకటిగా సింగపూర్ మారిపోయింది. ఈ విధంగా లీ తీసుకున్న ఎన్నో నిర్ణయాలు చేసిన ఉత్తమ ప్రయత్నాల వల్ల సింగపూర్ డెవలప్మెంట్ అనేది చాలా వేగంగా జరిగి నేడు ఈ దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇవే కాకుండా లీ రాబోయే తరాలకు అవసరమయ్యే ప్రతి సెక్టార్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. మొత్తంగా చెప్పాలంటే లీ శిథిలావస్థలో ఉన్న సింగపూర్ని తన కఠిన నిర్ణయాలతో, అలుపెరగని కృషితో ఎవరు ఊహించని గొప్ప స్థాయికి తీసుకొచ్చాడు. ఇలా సింగపూర్ అనేది దీనస్థితి నుంచి గొప్ప స్థాయికి ఎదగడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయం తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న, మన భారతదేశం తర్వాత మీకు నచ్చిన మరొక కంట్రీ ఏమిటి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఇక నుంచి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.